మన పిల్లల్ని ఏదైనా ఒక ప్రాంతానికి పంపించాలంటే ఎలా పంపుతాం? కార్లలో, బస్సుల్లో లేదా విమానాల్లో భద్రంగా పంపుతాం. కానీ అమెరికాలో మాత్రం పోస్టల్ సర్వీస్ ద్వారా పిల్లల్ని పంపించేవాళ్ళు. అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. ఇప్పట్లో ఈ సర్వీస్ లేదు, కానీ 20వ శతాబ్దం ప్రారంభంలో ఉండేది. 1913లో అమెరికాలో ఈ పార్సిల్ పోస్ట్ సర్వీస్ ప్రారంభమైంది. మొదట్లో కేవలం భారీ వస్తువులను తరలించేందుకు మాత్రమే ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. అయితే కొందరు తల్లిదండ్రులు తెలివిగా తమ పిల్లలను ఈ విధానంలో రిజిస్టర్ చేయడం మొదలుపెట్టారు. పిల్లల బరువును తూకం వేసి తగినంత స్టాంపులు అతికించి పోస్టల్ సర్వీస్ ద్వారా బంధువుల ఇంటికి పంపేవారు. ఈ పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా పోస్టల్ కొరియర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే ఇది ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి 1915లో యుఎస్ పోస్టల్ సర్వీస్ పిల్లలను పార్సిల్ పోస్ట్ ద్వారా పంపడాన్ని నిషేధించింది. ఇక అప్పటి నుండి పిల్లల్ని పార్సిల్ ద్వారా పంపించే సేవలు అనేవి పూర్తిగా ఆగిపోయాయి. కేవలం 2 ఏళ్ళు మాత్రమే, అంటే 1913 నుంచి 1915 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండేవి.